మొదటి యోహాను 5:4-5 దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. నా వల్ల కాదు బ్రదర్, ఇది ఒకరికో ఇద్దరికో జరుగుతుంది. నో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ, ఎవరైతే యేసు దేవుడు ఒప్పుకుంటారో నాలుకతో, వాళ్ళు ఎవరంట? దేవుని మూలముగా పుట్టినవారు. జగత్ పునాది వేయక ముందు బతిపడి ఆ గొర్రెపిల్లని ఎవరైతే నమ్ముతారో ఈ లోకంలో జీవితాంతము జయించే సామర్థ్యం ఉంటుందంట. ఆఖరి నువ్వు 70, 80, 90 విజయమే, ప్రతి దాంట్లో విజయమేనా. లోకమును జయించిన విజయము మన దేన్నైనా పోగొట్టుకో. ఏం పోగొట్టుకోకూడదు? నువ్వు అడగాలి, అన్ని డబ్బులు పోయాయా, ఆర్గ్యం అయిపోయింది, అన్ని పోయాయి, నువ్వు అనాలి అలా అవ్వలేదు. చూడు వాళ్ళ విశ్వాసం ఉందా లేదా. విశ్వాసం ఉందా అయితే డేంజరస్. యోబులాగా 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లు, 30 రెట్లు, ఎన్ని రెట్లను వచ్చేయచ్చు. ఈజ్ డేంజరస్. ఏ పర్సన్ హూ లాస్ట్ ఎవ్రీథింగ్ బట్ నాట్ ఫెయిత్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ఎ పర్సన్ హూ హ్యాడ్ ఎవ్రీథింగ్. అన్ని పోగొట్టుకుని విశ్వాసం పోగొట్టుకున్నాడు చాలా డేంజరస్. పౌలులాగా, యోబులాగా, వాడు ఆవిడ పోగొట్టేసుకుంది. చంప ఎందుకు, ఇంకా అన్ని చచ్చిపోయాయి, చెప్పించి చచ్చిపో అంటాడు. లేదు, నేను విశ్వాసాన్ని వదలను అంటాడు. 4 తరాలు బతికాడు, 2 రెట్లు చూశాడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును, ఈరోజు ఎవరైతే వింటున్నారో కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయి జరగవనుకున్న ఎన్నిటిని జయించి తీరుతారు. ఈరోజు ఏ ప్రార్థనలు అయితే ఆపేసి అవ్వనుకున్నారో వాటన్నిటి సాక్ష్యాలుగా మారుతున్నాయి. ఎవ్రీబడి హూ బిలీవ్డ్ ఇన్ గాడ్ హ్యాస్ అన్ ఎబిలిటీ టు ఓవర్కమ్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. నేను పెళ్లి చేయగలనా లేదా, నా కూతురికి చేసి తీరుతావు, నీ కొడుకు చేస్తావు, నీకు ఉద్యోగం వచ్చి తీరుతావు, ఇల్లు కట్టుకుంటావు. ఈరోజు ఈ వాక్యం వింటున్నావంటే నువ్వు దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు. యువర్ బార్న్ ఆఫ్ గాడ్, యు గాట్ అన్ ఎబిలిటీ టు కాంక్వర్. మొదటి యోహాను 4:4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. యూ కెన్ కాంక్వర్ ఎనీథింగ్ దట్ ఈస్ బాదర్. అప్పుడప్పుడు మనం ఏమో ఇంక జయించలేమేమో అనుకుంటాం. మీరు చూసుకోండి, దేన్నైతే మీరు జయించలేకపోయారు ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా దేవుడు తీసుకొస్తాడు. దావీదు కొన్ని జయించాడు, సమూయేలు కొన్ని జయించాడు, పౌలు కొన్ని జయించాడు, పేతురు కొన్ని జయించాడు. ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ ఎబిలిటీ. ప్రతి ఒక్కళ్ళు ఒక సామర్థ్యం ఉంది. అందరికి ఒకే సమస్యలు ఉండవు. నువ్వు అనుకోవచ్చు లోకంలో ఎవరికి లేదు సమస్య, నాకే ఎందుకు వచ్చిందని. ఎందుకు పుట్టాడు వీడు గుడ్డివాళ్ళలాగా? వాళ్ళలోంచి ఒక వెరైటీ సాక్ష్యం రావడానికి. కొంతమంది నేను పాపాలు ఎక్కువ చేసేసాను, పడిపోయాను, నా ప్రార్థన దేవుడు ఆలకించడు. ఐఎమ్ ఎ బిగ్ సిన్నర్. లెట్ us స్టడీ దట్. హెబ్రీలు 4:15-16 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయనకు ప్రతి బలహీనత తెలుసు. ఇప్పుడు లోకం ఎలా ఉంటుందంటే వాడు బలహీనతలు కనపడకుండా అవతల బలహీనతలు కనపడ్డాయి అనుకోండి. అలాగే ఏసై కూడా ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఒక స్త్రీని కొట్టేయడానికి వచ్చారు అందరూ రాళ్ళబెట్టి. అంత సీన్ ఉందని ఆయన రాసుకుంటూ పోతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈమెకంట వరస్ట్ వాళ్ళు ఎన్ని బయట పెడుతున్నాడు అనమాట. ఈ పని చేశాను, ఆ పని, దెబ్బకు అందరూ పారిపోయారు అక్కడ. చూసినా ఒక మాట అంటాడు ఆయన, అక్కడ శాస్త్రుల్ని పరిశీలన చూసి, మీకంట ముందు ఎవరు వెళ్తారంటే పరలోక రాజ్యంలోకి? వేశ్యలు, సుంకర్లు. సో ఆ పరిశీలనలు ఏమైపోయారు కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరదము. చాలా మంది వెళ్ళలేకపోతున్నారంటే దేవుడు దీన్ని తీలేడేమో చేయలేడేమో అని విశ్వాసము లేక. ఆయన లేచి తిడతాడు పడవలో, ఆ భయం చూసి లేచి ఏమంటాడు? మీ విశ్వాసం భలేకుంది. ఏమంటాడు? అల్ప విశ్వాసులారు. అంటే దీన్ని కూడా జయించే కెపాసిటీ మాకుందా? అవును అంటాడు. ఇంత తుఫాన్లో కూడా మొలకుండా ఉండగలమా? అదే విశ్వాసం. కనుచూపుతో కాక దర్శనంతో నడవాలా. యు వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్, నాట్ బై వాట్ యు సీ. నువ్వు చూసేదాన్ని బట్టి కాదు. పరిస్థితి ఎలాగుంది, చచ్చిపోతానేమో, సావో. యూ డోంట్ డిసైడ్. నీ పరిస్థితిని బట్టి. అంటే ఇంత తుఫాన్లో కూడా అన్ని ఓడలు మునిగిపోయాయి, మాది మొలగదా? అదే విశ్వాసము యొక్క ప్రత్యేకత. ఎప్పుడైతే ఇలాంటి సాక్ష్యం నువ్వు చెప్తావో పెరిగిపోతాయి సాక్ష్యాలు. టెస్టిమోనీస్ గ్రో. ప్రతి ఒక్కరిని కనుకరించి సమయోచితమైన సహాయం కొరకు ఏ సమయము ఎటువంటి సమస్య, ఎవరికి ఇలాంటి సమస్య, చెప్పుకోలేని బాధ, ఆర్థిక సమస్య, పాపము జయించలేదా, పరువా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని జయించే సామర్థ్యం ఆయన ఇస్తాడు. అవమానం వచ్చేసిందా, దానికి రెట్టింపు గణతిస్తాడు. సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసందము. ఈ రోజు వాక్యం తర్వాత అనేకులకు ఆ కష్టములో సహాయం దొరుకుతుంది. సమయోచితమైన సహాయం. నోబడీ ఇస్ డిస్క్వాలిఫైడ్. అంటే ఏంటి? ఏ ఒక్కడు కూడా నువ్వు పెద్ద పాపి, చిన్న పాపి, నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, నీకు అది రాదు, ఇది రాదని ఏ ఒక్కరిని అంటాడు. ప్రయాసపడి భారం మోసుకుని ఉన్న కొంతమంది జనారా నా వద్దకు రండి అంటాడు. అందులో సంఘాన్ని అయితే ఇంకా ప్రత్యేకంగా ఆయన వచ్చి నువ్వు తప్పిపోతే నీ అంటబడి మరి తెచ్చుకుంటాడంట. అంటే జయించి తీరాల్సిందే. మొదటి కొరింథీయులు 10:13 సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏ శోధన మీకు ఒకవేళ గ్రహాంతర వాసి వచ్చినా కూడా, ఏదైనా కొత్త సమస్య వచ్చినా కూడా, జగత్ పునాది వేగమును వధింపబడిన ఆ గొర్రెపిల్ల నమ్ముకుంటే ఆయన మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించి తీరుతారు. యు డోంట్ నీడ్ టు కమిట్ సుసైడ్ ఆర్ డై ఆర్ లీవ్. ఒక్కొక్కసారి ద నెగటివ్ ఫోర్స్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. మా అమ్మాయి ఇలాగుండి డిప్రెషన్, పెద్దోడికి సమస్య, చిన్నోడికి సమస్య, మా ఆవిడికి అది ఏంటిది అర్థం కావట్లే, అయినా విశ్వాసం పట్టుకుందాం. మాకెందుకు ఇలా జరగాలి, అందరు పిల్లలు బాగున్నారు. ద నెగటివ్ ఫోర్సెస్, నెగటివ్ బ్యాక్గ్రౌండ్,
ఒక్కొక్కసారి నీ బలహీనత. అందుకే ఇప్పుడు చెప్తూ ఉంటా, విశ్వాసుల సమస్య వేరు, అవిశ్వాసుల సమస్యలు, విశ్వాసుల బలహీనతలు వేరు, అవిశ్వాసుల బలహీనత వేరు. తక్కువ పాపం చేసిన వారి విశ్వాసం వేరు, ఎక్కువ పాపం చేసిన విశ్వాసం వేరు. కొంతమంది చిన్న చిన్న పాపాలు చేసిన అనుకుంటారు, వాళ్ళు ఎంత రేటు మెజర్మెంట్ లేదు. కానీ ఆయన ఒకసారి కొంతమందిని, ఒక స్త్రీని చూపించి, వీళ్ళందరూనేమో ఆయనతో పాటు కూర్చొని హాయిగా చిట్ చాట్ చేసి మాట్లాడి, హౌ డు జీసస్, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్, ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒక స్త్రీ వచ్చి అలాగే ఏం మాట్లాడకుండా ఆ విలువైన అత్తర పాదాల మీద పోసి ఆమె జుట్టుతో తుడుస్తూ ఉండి కన్నీరు కారుస్తూ ఉందంట, ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఎక్కువ పాపాలు క్షమించబడిన వారు ఏం చేస్తారంట, సో నీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ కెన్ బి గుడ్, కెన్ మేక్ యూ లవ్ గాడ్ మోర్. వైలెంట్ బ్యాక్గ్రౌండ్ ఉందా నీకు, పౌల్లాగా? అలాంటి చరిత్ర ఉంటే ఏంటో తెలుసా, అవతలోడు సంపుతానన్నా సావకుండా ముందుకు పరిగెట్టాడు, అందుకే అందరికంటే ఎక్కువ సేవ చేశాడు. సో ద బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ అన్ యాక్సలరేషన్. నేనెందుకు పుట్టాను ఈ కుటుంబంలో, నాకెందుకు ఇలా జరగాల, నాకెందుకు ఈ తల్లిదండ్రులు, ఈ ఆర్థిక సమస్యలతో ఎందుకు పుట్టాను? When you may think like that, no, your worst background, your background. విశ్వాసం ఏంటంటే నువ్వు ఎంత పాపివి, ఎంత ఘోరంగా ఉన్నావు, ఎలాంటి ఉన్నావు, అందులోంచి ఇంకా ఎక్కడ నువ్వు బలహీనుడు అక్కడ నువ్వు. సో దెర్ ఈస్ ఎ షిఫ్టింగ్ సీజన్. ఫెయిత్ ఈజ్ పవర్ఫుల్. విశ్వాసము చాలా శక్తివంతమైంది. నువ్వు అనుకోవచ్చు ఇటు ఘోర పాపాన్ని, వాడి నుంచి ఎక్కువ తెస్తాడు, నువ్వు తక్కువ చేస్తే వాడి నుంచి ఎక్కువ తెస్తాడు. వీళ్ళందరూ అన్నారు, పౌలు వద్దు, నువ్వు అందరికన్నా ఎక్కువ చేస్తావు. నువ్వు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనివ్వడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును. అంటే ఇప్పుడు నువ్వు దేనికోసం బాధపడుతున్నావో దానంతటికీ ముందుగానే ఒకటి రెడీ అయిపోయింది. ఏంటది? నీ మరణకరమైన రోగానికి, నీ బాధకి, నీ అప్పులకి, నీ అవమానానికి, నీ బలహీనతలకి, అన్నిటికి ఎప్పుడైతే నువ్వు లోకాన్ని మరి యేసు దేవుడని నమ్మావో, దేవుని మూలంగా పుట్టిన వారందరికీ ప్రతి సమస్యలోంచి ఒక మార్గం ఉంటుందండి. ఏంటది? ఇప్పుడు దాకా దేంతో బంధం పడ్డావో నాకు తెలియదు, ప్రార్థించి ఇసిగిపోయావా, అడిగి ఇసిగిపోయావా, అనేకులు ఈ వర్తమాన తర్వాత బయటకు వచ్చేస్తున్నారు, తప్పించుకుంటున్నారు. అంత యూ గోయింగ్ టు ఎస్కేప్, యూ కమింగ్ అవుట్. ఆ రోగాన్ని తప్పించుకుంటున్నారు, ఆ దరిద్రాన్ని, ఆ అప్పుని, ఆ బాధని, ఆ మరణాన్ని, ఆ వేదనని, అవమానాన్ని, ఆ పాపాన్ని, ఆ శోధనని తప్పించుకొని సాక్షిగా మారి అనేకులు తప్పించిపోతున్నావు నువ్వు. యూ గోయింగ్ టు హెల్ప్ మెనీ పీపుల్. తప్పించుకున్న మార్గం ఉంటుందంట. ఇంక నేను బ్లెస్ అవ్వనేమో, నా ఆశీర్వాదం కొట్టేశాడు, ఏం చేద్దాం అనుకున్నాడు ఏసావు? కత్తి. ఇంక నేను బ్లెస్ అవ్వను, నా ఆశీర్వాదం కొట్టేశాడు. ఫియర్ కెన్ మేక్ యూ ఎ మర్డరర్. తప్పించుకున్న మార్గము లేకుండా ఏముండదు. దేని గురించి అయితే ఈరోజు నువ్వు అనుకుంటున్నావో ఇంకా జీవితాంతం వింతే అని, అందులోంచి ఒక చక్కటి తప్పించుకున్న మార్గము దేవుడు చూపించబోతున్నాడు. అందరూ చెప్పండి, యేసయ్యా ఆ తప్పించుకున్న మార్గం త్వరగా కలిగజేయను. యూ విల్ ఫైండ్ ఇట్ టుడే. ఈ రోజు అనేకులు దాన్ని చూడబోతున్నారు. ఈరోజు అసలు తప్పించుకునే మార్గం దేవుడు తయారు చేసిన తర్వాతే సమస్య పంపిస్తాడంట. అందుకే ఏ కష్టం రాకముందు ఏమిచ్చాడు? పరిష్కారం. ఎంతమందిలో ఉంది ఇది? అందరిలో. ఎవ్రీబడీ హ్యాస్ దిస్. నజరేయుడైన యేసయ్య ఈరోజు ఇసుకుపోయి ఆయా దరిద్రాన్ని చూసి, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని చూసి నలిగిపోయినటువంటి వారు, ఎలా పోషించుకోవాలి నా కుటుంబాన్ని, ఎలాగ అప్పుల నుంచి బయటపడాలా, ఎలా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకునే వారిని ఆయా ఆ స్థలాన్ని ఆశీర్వదించండి. ఆ తప్పించుకునే మార్గం నీ దగ్గర ఏదైతే ఉందో అది వారికి చూపించండి. ఇదిగో వారు కట్టని పురాలని వాళ్ళకి ఇస్తానన్నావు, వారికి అద్భుతంగా చేస్తానన్నావు, ఆ చేతులను ఆశీర్వదిస్తానన్నావయ్యా. ఇక ఎన్నడూ రాని సమస్యలని ఇక ఎన్నడూ చూడకుండానట్లు గొప్ప సాక్ష్యాలుగా వారిని మార్చండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.